వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జై శ్రీమన్నారాయణ. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా వరంగల్ పట్టణంలో బాలానగర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది. ఈరోజు సుప్రభాత సేవ నుండి సాయంత్రం రాత్రి పౌర్ణమి సేవ వరకు కూడా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈరోజు ఉదయం 8 గంటల నుండి శతఘటాభిషేకం నిర్వహించడం జరిగింది. 108 కలశాలతో 108 ఆవు లీటర్ల పాలతో నిర్వహించడం జరిగింది. మరియు సాయంత్రం 7 గంటలకు లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించబడును. వీటన్నిటి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి కృపకు పాత్రలు అయినారు. ఈ ఉత్సవాలన్నీ అభిషేక కార్యక్రమం, స్నపన సేవా సమితి మరియు రాత్రి లక్ష పుష్పార్చన కార్యక్రమం సుప్రభాత సేవా సమితి సహకారంచే ఈరోజు నిర్వహించడం జరిగింది. అనేక మంది భక్తులు రావడం చేత ఈవో గారు కూడా అన్ని యొక్క సకల ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మరియు ఈరోజు ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశిని శయన ఏకాదశిని కూడా అంటారు. అంటే విష్ణుమూర్తి పాలకడిపై ఉండి నిద్రించడానికి శయన ఏకాదశి అంటారు. ఈ శయన ఏకాదశి తర్వాత శయన ఏకాదశి అంటే దక్షిణాయనం మొదలవుతుందని అర్థం. కాబట్టి దక్షిణాయనంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం తక్కువ ఉంటుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో ఇట్టి ఏకాదశిని నిర్వహించుకోవడం జరుగుతుంది. పండుగలు ప్రారంభమవుతాయి. ఈ ఏకాదశి రోజు నాడు స్వామివారి యొక్క సుదీర్ఘ యోగ నిద్రను చేసి ఉంటాడు. ఈ నిద్ర పోవడం అనేది కాదు. స్వామివారి నిద్ర పోయినా కూడా భక్తులను కాపాడుతూనే ఉంటాడు. మరి ఎప్పుడు ఏ సమయంలో ఏది చేయాలో అది చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ ఆషాఢ మాసం తర్వాత వచ్చే శ్రావణ మాసం మీరందరూ నన్ను మేల్కొల్పేటువంటి ఒక ప్రయత్నాలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే శ్రావణ మాసం యొక్క విశిష్టలో కూడా స్వామివారి విష్ణుమూర్తిని చేసుకోవాలని ఆనందిస్తారు. అలాగే ఈ రోజు నుంచి ఎదురైనటువంటి స్వాములు చాతుర్మాస దీక్ష అని చెప్పండి 4 నెలల పాటు ఎవరితో మాట్లాడకుండా వారు ఒక మౌనంలో కూడా ఉంటారు అనమాట. స్వామివారి యోగ నిద్రలు ఉంటాడు, మీరు మౌనంలో ఉంటారు. వాళ్ళ యొక్క ఆ మౌనమే వారి యొక్క బలం అనమాట. దాంతో మనకు ఇచ్చేటువంటి ఈ పండుగలను విశేషంగా ఆదరించుకునేటువంటి అవకాశం ఇచ్చారు. ఆశ్వేజ మాసం దానికి పండుగలు అనమాట. స్వామివారి యొక్క దసరా నవరాత్రోత్సవాల దగ్గర నుంచి మనకు అన్ని పండుగలే ఉంటాయన్నమాట. కాబట్టి ఈ భక్తులందరూ వచ్చి స్వామివారిని సేవించి తరించాలని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇట్లనే ఉంటుంది ఏకాదశి రోజు బాగుంటుంది. అందరూ మంచిగా ఉన్నారు. పిల్లలు కూడా ఇడికే వచ్చి దర్శనం చేసుకుంటారు. ప్రతి శనివారం వచ్చి దండం పెట్టుకుని తీర్థం తీసుకొని పోతాం. మా పిల్లలు నేను అందరం మంచిగా ఉండాలి. ఇప్పుడు కాదు, ఇప్పుడు 40 ఏళ్ళు 50 ఏళ్ళు అవుతుంది. నా చిన్నప్పటి నుంచి వస్తాను. ఏకాదశి బహుళ ఏకాదశి నాడు స్వామివారు పాల సముద్రంలో శయనించుతారు. ఈ 4 నెలలు స్వామి నిద్రలోనే ఉంటారు. తర్వాత 4 నెలల తర్వాత మేల్కొన్నాక అప్పుడు స్వామి పండుగలు అవన్నీ అన్నీ చేసుకుంటారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.